హాయ్, దిస్ ఈజ్ శివాజీ రాజా. సినీ గ్రోయర్స్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం జంజాల్ గారు సీతారాం కళ్యాణం అని ఆ సినిమాలో చేయడం జరిగింది. ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ నాది, దాంట్లో మెయిన్ విలన్. అసలు ఫస్ట్ బాలకృష్ణ గారు హీరో, యువచిత్ర మురారి గారు ప్రొడ్యూసర్. అయితే లొకేషన్కి వెళ్ళాక బాలయ్య బాబు పక్కన నేను సన్నగా పీలగా ఉన్నా. నన్ను పెండింగ్లో పెట్టి ఆర్టిస్ట్ రాజేష్ చాలా బిజీ. అప్పుడు రాజేష్ని తీసుకొచ్చి రాజేష్తో చేయించారు. నేను కొన్నాళ్ళు అసిస్టెంట్గా చేశాను ఆ సినిమాకి, సీతారాం కళ్యాణ్కి. ఐ థింక్ 86, 85 ఫిల్మ్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ టైం కెమెరా ముందు రావటం. దాంట్లో ఈవీవి సత్యనారాయణ గారు విలన్స్ టైపు, విలన్ ఫ్రెండ్, నేను హీరో ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసి చేయడం జరిగింది. అప్పుడు ఈవీవి అప్పటి నుంచి నాకు పరిచయం. దాని తర్వాత రమ్యకృష్ణ ఫస్ట్ ఫిల్మ్, నాగార్జున సెకండ్ ఫిల్మ్ అనుకుంటా సంకీర్తన చేశాక పెద్ద వంశీ గారు నన్ను హీరో చేస్తానని, మ్యాక్సిమం హీరోని అయిపోయాను. ఇంకా 2-3 డేస్లో షూటింగ్ అనగా అంతకుముందు మహర్షి చేయడం జరిగింది. ఆ సినిమా ఆశించినంత సక్సెస్ అవ్వకపోవటం వల్ల మళ్ళీ నన్ను పెండింగ్లో పెట్టి మళ్ళీ నరేషన్ తీసుకున్నారు నిక్ ఆఫ్ ద మూమెంట్లో. ఆ టైంలో అదృష్టం కొద్దీ ఈవీవి సత్యనారాయణ గారు కోడేటర్గా చేస్తున్న ఒక సినిమాకి శివాజీ హీరో కోసం ట్రై చేస్తున్నారు, నువ్వు కూడా ఇంటర్వ్యూకి రా అని చెప్పి ఆయనే ఈవీవి నన్ను తీసుకెళ్ళి ఎంవి రావు గారు పరిచయం చేస్తే, ఓ ఎంతమందో ఇంటర్వ్యూలో అందరూ సెలెక్ట్ అయిపోయారు, హీరో మాత్రం సెలెక్ట్ అవ్వలేదు. హీరోస్ కూడా చాలామందిని పెండింగ్లో పెట్టారు. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న నేను ఫస్ట్ టైం హీరోని అయ్యి కళ్ళు సినిమా ద్వారా పరిచయం అవటం, దాని ద్వారా నాకు చాలా గుర్తింపు రావడం. దాని తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేను, బిజీగా ఉన్నాను. అబ్బే లేదు, మెస్ బిల్లు, రూమ్ రెంట్ కట్టుకోవడానికి అని చెప్పి ఒక 2 months ఎత్తిన అవతారం అసిస్టెంట్ డైరెక్టర్ అంతే. అలా నన్ను నేను చేసుకున్న సినిమా అయితే చాలా, నువ్వు పుట్టుండవు. అది 79లోను ఈ సినిమా దొరకతో ఇంట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయి వైజాగ్లో అంతులేని వింత కథ, మోహన్ దాస్ గారు డైరెక్టరు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘు గారు. మోర్ దాన్ 30 years అనుకుంటా, 31, 32 years బ్యాక్. అది చిన్న ఒక సీన్లో ఒక డైలాగును 2-3 క్లోజ్ షాట్లు ఉంటాయి, అది చేయడం జరిగింది. మోహన్ దాస్ గారిని, మా గురుగారు కె రాఘు గారిని పీడించడం వల్ల ఈయన వదిలించుకుందామని చెప్పి ఆ క్యారెక్టర్ ఇచ్చారు చాలా చిన్న ఉన్నప్పుడు. అది స్క్రీన్ మీద ఫస్ట్ టైం నేను చూసుకోవటం, నా ఊర్లో నేనే ఒక 20 టికెట్లు ఉన్న అందరికీ చూపించడం జరిగిందంటూ అది ఫస్ట్. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే నేను ఇన్స్టిట్యూట్లో చదవటానికి, ఇన్స్టిట్యూట్లో నాకు సహాయం చేయడానికి 2 ఫ్రెండ్స్ స్టిల్, వాళ్ళిద్దరు నాకు క్లోజ్ ఫ్రెండ్స్. శ్రీధర్ శ్రీను అని ఒకరు బాలనగర్లో ఉంటారు, ఇంకొకరు ప్రాగడ్యూస్లో జాబ్ చేసేవాడు ఇంతకుముందు, ఇప్పుడు తను తిరుగుతున్నాడు రోమింగ్. ఇద్దరు నాకు బాగా థికెస్ట్ ఫ్రెండ్స్. నేను ఈ స్థితిలో ఉండటానికి వాళ్ళిద్దరూ కారణం. ఒక అతను జిరాక్స్ షాప్ ఏదో ఉంది, వాళ్ళిద్దరు. ఇంకా దాని తర్వాత చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మెయిన్ ఫ్రెండ్స్ అంటే నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను విపరీతంగా ఆదుకుని నా వెంటే నిలిచిన ఫ్రెండ్స్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ అందరూ చాలామంది. ఇండస్ట్రీలో ముఖ్యంగా శ్రీకాంత్ మోర్ దెన్ మై ఫ్రెండ్. మేము ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోకూడదు. శ్రీకాంత్ నేను మోర్ దెన్ మై, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, నేను నా ఫ్యామిలీ మెంబర్ తను. కాబట్టి తను ఫ్రెండ్స్ లెక్కలో రాడు. తనికెల్ బర్ని వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. శ్రీకాంత్ నాకన్నా 7 years జూనియర్. శ్రీకాంత్ వచ్చేసరికి నేను చాలా బిజీ ఆర్టిస్ట్ని. శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి తను 90sలో వచ్చాడు. శ్రీకాంత్ 92, 91, 92 ఆ టైంలో వచ్చాడు. అప్పటికి నేను బాగా బిజీ. అప్పటికి నేను హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి విధంగా చేస్తున్నాను. పరిచయం తను ఎస్ గోపాల్ రెడ్డి గారు ఒక సినిమాకి తను బుక్ చేసుకున్నారు. ఆ విషయం ఆంధ్రా క్లబ్ దగ్గర ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు తనలో ఒక యాంగ్జైటీ, ఇది చేస్తానని నన్ను కారులో కూర్చోబెట్టి, అప్పుడు ఫ్రెండ్ కూడా కాదు, నేను ఒక సినీ ఆర్టిస్ట్ అనుకుంటాడు, ఈ సాంగ్స్ అన్ని వినిపించాడు. దాంట్లో అతని బిహేవియర్ ఎప్పుడైనా నచ్చింది. దాని తర్వాత వెంటనే విత్-ఇన్ days మేము ఇద్దరం కలిసి ఫ్యూ months తర్వాత పెళ్ళాం చేతే వినాలి అని మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్, కోటరామకృష్ణ గారు గురుగారు డైరెక్టర్, దానికి రామచంద్రాపురం వెళ్ళటం జరిగింది. అప్పటికే రెగ్యులర్గా తను నా రూమ్ రావటం, నేను తన రూమ్ రావటం, ఫ్రెండ్స్తో అందరితో కలవటం. అక్కడ ఒకే రూమ్లో ఉన్నాయి, నేను తను.
ఒకరి గురించి ఒకరికి 1 మంత్ వెట్టెస్ట్ షెడ్యూల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మరి నాకు తెలిసి ఏ రోజు మీ ఇద్దరం ఫోన్ చేసుకోకుండా ఇంతకాలం 99% లేవు. ఇప్పుడు 2-3 డేస్ గ్యాప్ వస్తే రావచ్చేమో, కానీ ఇట్స్ వెరీ సింపుల్. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, ఒక సపోర్ట్ అన్న ఉండాలి, ఒక గైడెన్స్ ఇచ్చేవాడన్నా ఉండాలి. మేము చిన్న వయసులో వచ్చేసాం ఇండస్ట్రీకి, 20-21 ఆ వయసులో వచ్చాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను హీరోగానే చేస్తానని కూర్చుంటే ఇందాక చెప్పినట్టు నా మహాలక్ష్మి మెస్ బిల్ కట్టేవాడు ఉండాలి, నా రూమ్ రెంట్ బిల్ కట్టడానికి ఒకటి హెల్ప్ చేయాలి. అప్పటికే నా ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి హెల్ప్ చేశారు చాలామంది. వాళ్ళు బట్టి నవ్వకూడదు, అంటే ఏం చేయాలి, నేను ఖాళీగా ఉండకూడదు. నేను హీరోని కదా అని చెప్పి కొన్నాళ్ళు వెయిట్ చేస్తుంటే ఫైనాన్షియల్గా వెనకబడిపోయాన్ని. దీని మీద ఉన్న తపన తగ్గిపోయేది నాకు ఫస్ట్. అందుకని వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టు చేయటం మొదలుపెట్టాను. అది తప్పని చాలా తర్వాత తెలిసినా కూడా అప్పటికి నేను కొంచెం నిలదొక్కుని, నాకు అప్పుడు సావస్పుత్రుడు, బొబ్బుల రాజా ఈ క్యారెక్టర్లు వచ్చినాయి. నాకంటే నాకు ఎవరూ డబ్బులు పంపించక్కర్లేదు, నాకు నేను బతకగలను కాన్ఫిడెన్స్ క్యారెక్టర్ల ద్వారా వచ్చినాయి. దాని తర్వాత కూడా కృష్ణరాజు గారు నేను కలిసి హీరో చేసి విధాత సినిమా చేసిన మా జ్యోతిది, అప్పుడప్పుడు హీరో చేస్తున్నా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా సినిమా హీరో చేస్తున్నా. 25 years అయింది వచ్చి. స్టిల్ మూడ్స్ పెలమ్స్ అనో ఇంకోటనో కుర్రాల రాజ్యం ఎప్పుడో 3 yearsకో 4 yearsకో హీరోగా మాత్రం ఒక్కో సినిమా వస్తుంటుంది. సక్సెస్ రేటు నేను హీరోగా చేసిన దాంట్లో చాలా తక్కువ. అది డ్రాబ్యాక్. నాకు రెండు కళ్ళతో సమానం. ఎందుకంటే నాకు గుర్తింపు తెచ్చింది సినిమా అయితే, నన్ను హీరోని చేసింది మాత్రం టీవీ సీరియల్. ఎందుకంటే నాకు సినిమాల్లో ఫ్లాప్ ఉండొచ్చు, కానీ సీరియల్లో నాకు ఫ్లాప్ లేదు. నిజం చెప్పాలంటే నన్ను ఇక్కడ ఏమంటారంటే మెగా హీరో అంటుంటారు నన్ను కొంతమంది. నాకు అంత గుర్తింపు వచ్చింది. నేను ఏది పట్టుకుని, ఒక అమృతం కానివ్వండి, ఒక సమరాల రాంబాబు కానివ్వండి, నేను చేసి చాలా తక్కువ. ఒక కలల తీరం కానివ్వండి, ఒక మొగుడ్స్ ఫిలమ్స్ కానివ్వండి, ఇలా అన్నీ, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం, నేను చేసిన చాలా తక్కువ సీరియల్స్. కానీ మోర్ దాన్ 250 ఫిలిం చేసిన దానికన్నా కూడా నాకు టీవీలో ఎక్కువ గుర్తింపు వచ్చింది. అందుకే టీవీని అసలు వదలట్లేదు. ఇప్పుడు మళ్ళీ కూడా పండు మిరపగాయని ఈటీవీలో సీరియల్ త్వరలో చేయబోతున్నాను నా ఓన్ బ్యానర్లోనే. నేను బయట సీరియల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు చేయట్లేదు. లాస్ట్ 10 years నుంచి చేయట్లేదు. నా ఓన్ బ్యానర్లోనే చేసుకుంటున్నా సీరియల్స్. అలా ఇయర్కి ఒకటో లేకపోతే 2 సంవత్సరాలు ఒకటో. నాకు తృప్తిగా ఉంది. ఫస్ట్ టీవీ సీరియల్లో ఒక్కొక్కసారి ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేయటం జరుగుతుంది. అలాగ అమృతం డైరెక్ట్ చేసిన 1-2 ఎపిసోడ్లు, అలా నాయి కూడా కొన్ని చేశాను. లేకపోతే నా టైటిల్ సాంగ్స్ అవి చేయడం జరుగుతుంది. అది సపరేట్ ఫీల్డ్. బేసిక్ ఏంటంటే నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. నాకు చాలా తృప్తి ఉంది. అన్నిట్లో ఏలు పెట్టచ్చు. దాంట్లో ఇంకో డైరెక్షన్లోనే, ఇంకో దాంట్లో. నేను సినిమా అయితే నాకు ఒకసారి బాలయ్య బాబు పిలిచి డేట్లు ఇస్తాను, మంచి హిట్ నరసింహనాయుడు తర్వాత ఒక నైట్ షూటింగ్ కూర్చోబెట్టి డేట్లు ఇస్తాను చేసుకుంటే, నాకు ఎందుకో ప్రొడక్షన్ సైడు ఇష్టం లేదు అన్న. మరి ఆయన అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆ టైంలో ఎంతోమంది పెద్ద నిర్మాతలు ఉంటే నన్ను పిలిచి ఏం చెప్పడం అన్నది హీఈస్ ది గ్రేట్. ఆయన నాకు ఇండస్ట్రీలో బాలయ్య బాబు చాలా ఇష్టం. నేను ఈ రంగం నుంచి వేరే రంగం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, వేరే ప్రొడక్షన్ సైడ్ ఇంకో దానికి వెళ్ళాలనుకుంటే అప్పుడే వెళ్ళిపోయాను. అంత పెద్ద హీరో నాకు డేట్లు ఇస్తానప్పుడే నాకు వెళ్ళాలనిపించలే. ఆ సాధక బాధకాలు తోటి నటులు కొంతమంది సినిమాలు తీసి ఇచ్చేసి ఎప్పుడు టెన్షన్ పడుతుంటారు ప్రతి క్షణానికి. నాది చాలా రిలాక్స్డ్ మెంటాలిటీ. అసలు టెన్షనే పడను. నేను ఎవరిని ఈ రోజు వరకు వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నాకు క్యారెక్టర్ ఉండి ఈ రోజు వరకు చాలా కెరీర్ స్టార్టింగ్లో వంశీ గారి దగ్గరికి, జంజాల్ గారి దగ్గరికి పిలిస్తే వెళ్ళేవాడిని తప్పితే, నా ఈ 25 years ప్రయాణంలో నేను గర్వంగా చెప్పుకుంటాను, ఏ క్యారెక్టర్ అయినా సరే నా 4 నెలల గ్యాప్ ఇంట్లో కూర్చుంటాను తప్పితే ఎవరికి ఫోన్ చేసి నాకు ఏమైనా క్యారెక్టర్ ఉందా అనే మెంటాలిటీ కాదు. ఏదైనా నా దగ్గరికి వస్తే నాకు ఇష్టమైతేనే చేస్తాను. నేను వదిలేసుకున్న సినిమాలు కూడా నేను చేసిన సినిమాలు కన్నా ఎక్కువ కొన్ని సినిమాలు. రీజన్ ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కో మెంటాలిటీ. నాది ఏంటంటే మొహమాటం, విపరీతమైన మొహమాటం. ఇంకోళ్ళ దగ్గర తలంచుకుని చేతులు కట్టుకుని బతకడం అన్నది నాకు మొదటి నుంచి లేదు. అది డ్రాబ్యాక్. లేకపోతే పట్టుకుని 500 సినిమాలు అయిపోయి నేను ఒక స్టేజ్కి వచ్చి, అంటే ఒక స్టేజ్ అంటే ఆ స్క్రీన్ మీద కనిపించటమే ఒక అదృష్టం అనుకున్నవాడికి 250 సినిమాలు చేయటం అంటే 250 రెట్లు అదృష్టంగా ఇక్కడతో ఉన్న సాటిస్ఫై అవ్వాలిగా. నేను ఇప్పటికంటాను కొత్తలు వస్తే బాగుంటుంది. నేను 100% ఫ్రెండ్గా సక్సెస్, ఆర్టిస్ట్గా సక్సెస్, ఫ్యామిలీ మెంబర్గా సక్సెస్, నా ఫ్యామిలీ మెంబర్ పిల్లల వరకు కూడా సక్సెస్ అవ్వాలి, అదే కోరిక. సముద్రం తర్వాత వంశీ నాకు లైఫ్ ఇచ్చిన డైరెక్ట్లో కృష్ణవంశీ. తను ఏమని పిలిచినా తక్కువే.
తను నాకు శ్రీకాంత్ మోర్ దాన్ ఫ్రెండ్. బాగా ఇన్స్పైర్ కలిగిస్తాడు. సీన్ చేస్తుంటే నువ్వే చేయగలరు, ఎవరు చేయలేరు ఈ సీను అని. అలా చాలా సినిమాల్లో, నేను కట్గొల్లాని సినిమాలో ఒక సీన్ నేను చేయను, నన్ను బలవంతంగా నా చేత చేయించారు. ఆ సినిమా కూడా నాకు చాలా పేరు వచ్చింది. వంశీ సినిమాల్లోనే ఏదో చేయాలని ఇష్టం ఉంటుంది బాగా భారని. ఎందుకంటే తన కవిత్వం అంటే ఇష్టం నాకు చాలా. తను నాతో మాట్లాడినా, నేను తనతో మాట్లాడినా చిన్న సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఇద్దరికి, నా వాడని ఫీలింగ్ ఉంటుంది. మీ ఇద్దరు కెరీర్ తనకన్నా కూడా ఇంచుమించు ఒకేసారి మీ ఇద్దరు స్టార్ట్ చేసాం కూడా, బర్నీ నేను. ఇంకా అలాంటి నాకన్నా సీనియర్ అలీ, వాడు నేను కూడా చాలా క్లోజ్గా ఉంటాం.